సర్వాధికారి సర్వసృష్టికర్త జయరక్షకుడా నీ ఘనమైన నామం కొరకే నిన్ను కొనియాడుతూ ఆరాధిస్తూ హెచ్చిస్తూ పూజిస్తూ మహింపరుస్తూ కోట్ల దేవతలు ఉన్నారు పెద్దలతో 4 జీవులతో నిత్యము ఘనపరచబడుతున్న మా గొప్ప దేవా, సర్వాధికారి సమస్త సృష్టికి ఆధారభూతుడైన మా ప్రభువా, నేను కొనియాడుతూ నీ నామాన్ని స్తుతిస్తూ దేవా నీ నామాన్ని దేవా గొప్ప చేస్తూ దేవా నీ నామంలో అయ్యా నేను ప్రార్థన చేయించుండగా నీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాను. గోదావరి డెల్టా మిషన్ GDM పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా ఈ పరిచర్య ద్వారా ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యలో ఆత్మను రక్షించు, నీ ఏర్పాట్లు ఉన్న వారిని యొద్దకు నడిపించు, దేవ నరక పాపను విడిపించు. అదే రీతిగా ప్రభా UESI విద్యార్థుల మధ్య పరిచర్య జరుగుతుండగా ఆ పరిచర్య విషయంలో కూడా దేవ అనేక మంది యవనస్తులైన వారిని నీ ఏర్పాట్లు ఉన్న వారిని నీ రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేసి స్తుతిస్తున్నాను. FMPB పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా ఈ పరిచర్యలు కూడా అయా రేడియో పరిచర్య ద్వారా అనేక మంది అయా నీ వాక్యాన్ని విని నేను ఆరాధించి నరక విడిపించి నీ రాజ్యం స్వతంత్రించు కొరకే ప్రార్థిస్తుండగా నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని అయా నీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడమని యెహోవా అనే ఛానల్లో ఉన్న ప్రతి కుటుంబము కొరకు ప్రతి వ్యక్తి కొరకు పేరున ప్రార్థిస్తున్నాను. వారిని బలపరచు, ఆత్మతో నిన్ను సేవించేవారుగా వారిని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించెను దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించెను దానియందు. ఎంత సుందరమో ప్రభుని గృహము, ఎంత సుందరమో ప్రభుని గృహము, నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్త బంధము చే, ఏక శరీరం రక్త బంధము చే, వేలాది భాషల నుండి నన్ను, వేలాది భాషల నుండి నన్ను. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించెను దానియందు. ఒకను తన వేగగా మమ్ము చేసి, ఒకను తన వేగగా మమ్ము చేసి, పరమ గృహమునకు చేర్చితిమి, పరమ గృహమునకు చేర్చితిమి. ఐక్యతతో స్థిరముగా సమర్చబడి, ఐక్యతతో స్థిరముగా, ఐక్యతతో స్థిరముగా సమర్పడి, దేవుని గుడారముగా నైతిమి, దేవుని గుడారముగా నైతిమి. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించెను దానియందు. నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు, ధనికులు దారిద్రులనియో లేదు, ధనికులు దారిద్రులనియో లేదు, పామరులని జ్ఞానులనియో లేదు, పామరులని జ్ఞానులనియో లేదు. యేసు ప్రభువే సర్వముగా, యేసు ప్రభువే
గర్వముగా మనమే ప్రభుని పరలోక గృహము తాని వసించెను దానియందు ప్రభుని గృహమున కలహము లేదు ప్రభుని గృహమున కలహము లేదు కపట భేదము లేదు కపట భేదము లేదు శాంతి ఆనందం నిజ ప్రేమయుండు శాంతి ఆనందం నిజ ప్రేమయుండు నేర్పుతో నడుపును మన ప్రభువే నేర్పుతో నడుపును మన ప్రభువే మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించెను దానియందు ప్రభుని గృహము ఈ ధరయందున్న ప్రభుని గృహము ఈ ధరయందున్న తన దాసుల అధికారమిచ్చి తన దాసుల అధికారమిచ్చి ప్రతివానికి వాని పని నియమించి ప్రతివానికి వాని పని నియమించి కావలి యుండుము మెలకువతో కావలి యుండుము మెలకువతో మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించెను దానియందు దృఢ విశ్వాసము మదియందుంచి దృఢ విశ్వాసము మదియందుంచి విజయుల యాత్రలు సాగెదము విజయుల యాత్రలు సాగెదము ఆదర్శులమై ఈ జగమందున ఆదర్శులమై ఈ జగమందు పూర్తిగా శాస్త్రువు నోడింతుము పూర్తిగా శాస్త్రువు నోడింతుము మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించెను దానియందు ప్రియుని దినముతో మేపించుచున్న ప్రియుని దినముతో మేపించుచున్న చేపెను మేల్కొని ఉండమని చేపెను మేల్కొని ఉండమని విశ్వాసయోగ్యులముగా జీవించి విశ్వాసయోగ్యులముగా జీవించి ఓరిమితో వెతియుండెదము ఓరిమతో వెతియుండెదము మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించెను దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించెను దానియందు మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. నుంచి అయితే దేవుడు అవయవంలో ప్రతి దానిని
తన చిత్త ప్రకారము శరీరములో నుంచును. అన్నీయు ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. గనుక కన్ను చేత్తో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయవములోని ఏవి మరి బలహీనముగా కనబడనో అవి మరీ అవశ్యములే. శరీరములోని ఏ అవయవములు ఘనత లేను తలంతమో ఆ అవయవములను ఎక్కువగా ఘనపరుచున్నాం. సుందరముల కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములు వివాదము లేక అవయవములు ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు ఆ అవయవములన్నీ దానితో కూడా శ్రమపడను. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించెను. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. అశ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియ దేశీయులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో యెహోవా అనే ఛానల్ ద్వారా మీ అందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదువున్న లేఖన భాగాన్ని విని ప్రార్థన చేసుకుందాం. గతసారి 10-12 వచనం నుంచి మరి 24 వచనం వరకు కూడా కొన్ని మాటలను మనము విన్నాం. ప్రభు యొక్క శరీరం అనే సంఘములో కన్ను, ముక్కు, చెవి, కాలు, చేతులు, నాలిక, ముక్కు, పళ్ళు, పెదవులు, బయట కనిపించే అవయవాలు, లోపలుండే అవయవాలు అన్నీ కూడా ఏకముగా పరామర్శించులాగున ఏకము కలిసి అన్ని పని చేసినప్పుడే ఒక వ్యక్తి యొక్క దేహంలో ఆరోగ్యము సక్రమంగా ఉంటారు. ఈ క్రీస్తు సంఘమని, ఈ శరీరం అనే సంఘములో ఈ అవయవాలన్నీ కలిసి కనుక పని చేసినప్పుడే ఐక్యత కలిగినట్లుగా అర్థం. అలాగే క్రీస్తు సంఘం అనే శరీరములో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. వీరు ఒక్కొక్క అవయవమై ఉన్నారు. కనుక ఈ విశ్వాసులకి శత్రువులు ఎవరు అంటే అవిశ్వాసులు. అవిశ్వాసులు పని ఏమిటి అంటే వారు చెబుదురే కానీ చేయరు. వారు ప్రభు దగ్గరకు వస్తారు, మారు మనసు పొందుతారు అంటారు, రక్షించబడతారు, బాప్తిజం తీసుకుంటారు, బల్లం తీసుకుంటారు, ఆరాధన చేస్తారు, కానుకిస్తారు, దశంభావం ఇస్తారు. అన్ని పాపములు చేస్తూ వారు హృదయంలో అవిశ్వాసము, అపనమ్మకము కనుక వారు నమ్మనట్లుగా కూరలో గరిట ఉంటుంది కానీ గరిటికి ఉప్పు వర్ర తెలియదు. అలాగే వీళ్ళకి బైబిల్ అంతా తెలుస్తుంది కానీ నరకము తెలుస్తుంది కానీ పరలోక రాజ్యం తెలుస్తుంది కానీ యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని మృత్యుంజయుడిగా లేచాడు, ఆయన ద్వారా పరలోకమని చెబుతారే కానీ వారు వాటిని నమ్మినట్లుగా ఉంటారు కానీ హృదయపూర్వక నమ్మక లోకంలో ఉన్న పాపములన్నీ చేస్తూ సంఘములో ఉన్న విశ్వాసులకి, సంఘములో ఉన్న సేవకుడికి వారు ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి, సంఘానికి, ఎప్పుడు దేవుని వాక్యానికి ఎప్పుడు వారు విరోధముగానే బతుకుతారు. కారణం ఏంటి అంటే వారు శరీర సంబంధులు. కారణం ఏంటంటే వారు అవిశ్వాసులు. కారణం ఏంటంటే కనుక చెయ్య అన్నదట, నేను పెడితే నోరా నువ్వు తింటున్నావు కనుక నేను పెట్టను అన్నదట. ఓ చెయ్య నువ్వు పెడితే పెట్టావు నోట్లో కానీ నువ్వు పెట్టినా నేను తిన్నా అని అన్నదట నోరు. ఒక
ఆ యొక్క చెవి అన్నదట, కన్ను అన్నదట, ఓ చెయ్యి నువ్వు చూస్తే నువ్వు ఆహారం చూడాలి కదా, ఎక్కడుందో నేను చూడనని కన్ను అన్నది. కాలు అన్నది, ఓ కన్నా నువ్వు చూస్తే చూసావు కానీ ఆ ఆహారం ఎక్కడుందో నేను వెళ్ళను అన్నదట. నువ్వు వెళితే వెళ్ళావు కానీ కనుక ఆ ఆహారం ఎక్కడుందో వినను అని చెవి అన్నదట. కనుక ఈ రీతిగా ఒక అవయవానికి గొడవ, శత్రుత్వం, మనస్పర్ధలు, వ్యతిరేక భావము, విరోధ భావమును కలిగి ఉన్నంత వరకు కూడా ఒక అవయవానికి ఇష్టం లేనప్పుడు, సరే ఒక 3 రోజులు ఈ యొక్క ఆహారం నోట్లోకి వెళ్ళలేదు కనుక కళ్ళు తేలిపోతున్నాయి, చెవులంటే గాలి వస్తున్నాయి, లోపల ప్రేగులు మలమల మాడుతూ ఉన్నాయి, కాలు రావట్లేదు కనుక ఆ రీతిగా ఆ శరీరం అంతా బలహీనం అయిపోయింది. తిరిగి అవయవాలన్నీ కలిసి ఒక అవయవము అంటుకట్టబడి, అయ్యా ఓ కన్నా నువ్వు నాకు కావాలి అని, ఓ చెవి నీవు నాకు కావాలని, ఓ కడుపా నీవు నాకు కావాలని కనుక ప్రతి అవయవము తిరిగి ఐక్యతకు వచ్చాయి. కనుక ఈ లోకంలో ఈ చేతుల్లో మనం చూసినప్పుడు, ఈ చేతుల్లో 10 వేలు చూసినప్పుడు పొడుగ్గా ఉన్న వేణు ఈ యొక్క మధ్య వేణు కనుక ఈ వేణు అన్నదట, నేను అందరికంటే నేనే పెద్దగా ఉన్నానని ఈ వేణు అన్నది. కనుక ఇదన్నది, నేను అందరినీ ఇతరుల తప్పులు చూపిస్తానని ఇది అన్నదట. కనుక అందరూ నాకే బంగారం ఉంగరం పెడతారని ఇది అన్నదట. కనుక ఇది అన్నదట, నేను పొట్టుగా ఉన్నప్పుడు కూడా నేను మీ అందరికంటే లావుగా ఉన్నాను ఇది అన్నదట. సరే ఈ చిలకలే అని అన్నదట, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకున్నప్పుడు నేనే దేవునికి ప్రార్థన చేయడానికి మీ అందరికంటే ముందుగా ఉన్నానని చిలకలవేని అన్నదట. ఈ 10 ఏళ్ళు 5 ఏళ్ళు కలిస్తేనే ఆహారం తినగలము. 5 వేలు వేరువేరుగా ఉంటే నోట్లోనికి ఆహారము వెళ్ళదు. సంఘం అనేది కనుక విశ్వాసులు, అవిశ్వాసులు, సేవకుడు కలిసి ఒకరితో ఒకరు అంటుకట్టబడి ఈ 10 ఏళ్ళు ఏ రీతిగా అయితే గట్టిగా ఉన్నాయో ఆ రీతిగా ఉండగలగాలి. అయితే సేవకునికి శత్రువు ఎవరు అంటే అవిశ్వాసులు. కనుక సేవకునితో సమాధానముగా ఉండేది ఎవరు అంటే అపోస్తుల కార్యములో బెరయ సంఘస్థులు, తెస్సలోనిక సంఘస్థులు పౌలు దేవుని వాక్యం బోధిస్తున్నాడని విని ఆ పౌలు చెప్పిన మాటలు అలాగున్నావో లేవో అని ప్రతి దినమును వారి లేఖనాన్ని పరిశోధిస్తూ వచ్చారు. అందుకే వారు ఘనత కలిగిన స్త్రీలుగా, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారుగా, దేవుని వాక్యాన్ని గైకొని వారుగా, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారుగా, నరక ప్రాప్తించి విడిపించబడేవారుగా ఆత్మ సంబంధమైన విశ్వాసులు ఉన్నారు. వీరిలో కూడా కొంతమంది విశ్వాసులు ఉన్నారు కానీ వీరు విశ్వాసులు సంఘంలో ఉన్నారు. కొంతమంది మా విశ్వాసుల్లో కొద్దిమంది మాత్రం పేరులే. ప్రకటన గ్రంథము 20 అధ్యాయం 15 వచనం ప్రకారంగా ఎవరి పేర్లు జీవ గ్రంథమందు రాయబడ్డాయో వారు మాత్రమే పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉన్నవారు. వారు ఎటువంటి వారని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వీళ్ళు ఇటువంటి వారు. 3వ వచనం చూస్తే, సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారు ధన్యులు. కొద్దిమంది మాత్రమే ధన్యులుగా విశ్వాసులుగా ఉంటారు. కొద్దిమంది మాత్రము విశ్వాసులుగా ఉంటూ అవిశ్వాసులకి సహకారులుగా, తోడ్పాటుగా, వారు చెప్పినట్లుగా వీరు కూడా వాక్యాన్ని గైకొని, వాక్యాన్ని విని, వాక్యాన్ని చదివి, దేవుని మాట విని, సేవకుని మాట విన్న వారికి ఈ కొంతమంది విశ్వాసులను చెప్పుకున్న వారు కూడా అవిశ్వాసులతో మిళితమైపోయి లోకములో శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబం ఉన్నాయి. వీటికి అలవాటు అయిపోయి అవిశ్వాసులు చేసే పాపములు కూడా వీరు రహస్యముగా పాపములు చేస్తూ సంఘములో భక్తి వేషాలు వేసుకొని విశ్వాసులని చలమని అయ్యేవారు చాలామంది ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కనుక ఈ ప్రపంచం ముగించబడినంత వరకు కూడా కనుక దేవునికి విరోధులు విశ్వాసులుగా కొంతమంది ఉన్నారు,
దేవునికి విరోధముగా, సేవకుని విరోధముగా ఉన్నారు. పరిపూర్ణ విశ్వాసులకి, పరలోకాన్ని సిద్ధపడిన విశ్వాసులకు కూడా విశ్వాసులు విరోధముగా ఉన్నారు. కనుక సంఘంలో ఉన్న అవిశ్వాసులకి కనుక వారి తప్పుడు మార్గాలను నడిపించగలిగిన వారు ఎవరంటే దొంగ బోధకులు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించినట్లుగైతే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ 10వ అధ్యాయంలో చక్కని మాట రాయబడ్డది. గొర్రెల దొడ్డులో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచెను, వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగని గనుక అవి అతన్ని వెంబడించును. అన్యులు స్వరము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిన గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టువో వారు గ్రహించకొనలేదు. చూడండి 10వ వచనం, 8వ వచనం. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలకు పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దొంగ దొంగతనమును, హత్యను, నాశనము చేటుకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిన చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టించున్నాను. గమనించారా? ఇక్కడ 2 కాపరులు ఉన్నారు. ఒక కాపరి అవిశ్వాసులకి, దొంగ విశ్వాసులకి సహకారిగా ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా సేవకుని చెప్పి సంఘములో దూరడు. వాడు అడ్డుదారులో విశ్వాసుల గృహాలకు వెళ్ళి కానుకలు, దశంభాగాలు, గిఫ్ట్లు అందుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు దేని కొరకు వెళ్తాడంటే కేవలంగా డబ్బుల కొరకే. బయటికి ప్రైజ్ లాట్ చెప్తాడు, బయటికి అన్న అక్క అంటాడు, బయటికేమో దేవుని సేవకుడిగా వెళ్తూ ఉంటాడు. కానీ వాడు స్థానిక సేవకునితో సంబంధం ఉండదు. స్థానిక సంఘ విశ్వాసులు, వాక్యం ఎరిగే విశ్వాసులతో వారి దగ్గరికి వెళ్ళడు. వెళ్తే అన్న మీరు మా సేవకుడితో రావాలి కదా, మీరు మా సేవకునికి చెప్పి వచ్చారా అని అడుగుతాడు. వాడు దొంగ, వాడు హత్య చేయడానికి, వాడు పాపము చేయడానికి, వాడు దోచుకోవడానికి, వాడు తోడేలు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆ సంఘాన్ని ముక్క చెక్కలు చేయడానికి, వారి పెళ్ళిళ్ళకి, వారి సావులకి, వారికి అవసరమైనప్పుడల్లా కూడా అడ్డుదారిలో వారి గృహాలలో దూరుతూ ఉంటాడు. వీడిని ఏమంటాడంటే బైబిల్ చెప్తుంది, వేరొక మార్గము ఎక్కువవాడు దొంగయు దోచుకున్నవాడు. రెండోది వాడు దేని కొరకంటే జీతగాడుగా. వాడు వ్యయం ఏంటంటే డబ్బు, వాడి ఉద్దేశం ఏంటంటే పాపం, వాడి ఉద్దేశం అంటే భోగం, వాడి ఉద్దేశం అంటే పేరు ప్రఖ్యాతులు, వాడి ఉద్దేశం ఏంటంటే స్థానిక సేవకుడి గురించి, స్థానికంగా ఆత్మ సంబంధ విశ్వాసుల గురించి చెడ్డగా వారి గురించి చెప్తూ ఉంటారు. ఈ అవిశ్వాసులు, ఈ దొంగ భక్తి చేసే విశ్వాసులు కనుక ఆ సేవకుల్లో లోపాలను లేదా ఆత్మ సంబంధ విశ్వాస లోపాలను కనుగొని ఈ దొంగ పాస్టర్కి చెప్తాడు.
వాడు దాన్ని కొన్ని కలిపి లేనిపోనివన్నీ వాళ్ళకి చెప్పి ఆ అవిశ్వాసులని, ఆ దొంగ విశ్వాసులని ఈ దొంగ పాస్టర్ వాడి చేతుల్లో పెట్టుకుంటాడు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు సంఘాన్ని మొక్కలు చేయడానికి, ఎప్పుడు అవకాశం వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర దోచుకోవడానికి. కనుక ఇటువంటి అడ్డుదారిలో వెళ్ళేవారు ఎవరని బైబిల్ గ్రంథం మనం గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, ఎంతో స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ దేవుని వాక్యాన్ని రాస్తూ వచ్చాడు. పౌలు చూడండి 3వ అధ్యాయం 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పి ఆయన శిల్పకారుని వలె పునాది వేసిదని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొని వలను వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యికాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఈ దొంగ పాస్త కట్టే సంఘం ఏంటంటే కర్ర, గడ్డి, కుయ్యికాలు. ఈ దొంగ పాస్టు దేని కొరకు బతుకుతాడు అంటే జీతము కొరకు. వాడు ఎక్కడ కడతాడంటే ఇసుక మీద ఇల్లు కడతాడు. కారణం ఏంటి? మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వాడు కట్టే ఇల్లు ఏమవుతుంది చూడండి. ఇసుక మీద కట్టే ఇల్లు ఏమవుతుంది, ఇసుక మీద కట్టే సంఘము ఏమవుతుంది అని మనం గమనించినట్లుగా అయితే చూడండి, వాన కురుసును, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీన్ని పోలియుండును. వాన కురుసును, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, అప్పుడు అది కూలబడను, దాని పాటు గొప్పదని చెప్పాను. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. బుద్ధిమంతుడు కట్టే ఇల్లు బండ మీద. బుద్ధిహీనుడు దేవుని మాట వినలేని వాడు ఇసుక మీద ఇల్లు కట్టాడు. తుఫాను వచ్చింది కనుక ఆ ఇసుక మీద కట్టిన ఇల్లుని కొట్టుకుపోయింది. కనుక బండ మీద కట్టబడిన వాడు పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు కట్టే సంఘమును కట్టాడు. సేవకుడు దేవునితో పిలువబడిన వాడు. అతడు పునాది మీద కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము. పునాది మీద కట్టిన పని నిలుస్తుంది. పునాది మీద కట్టిన ఆ ఇల్లు, ఆ సంఘము తుఫాను వచ్చినా, గాలి వచ్చినా, భూకంపం వచ్చినా అది ఆరిదిగా నిలబడుతుంది. దాన్ని బట్టి ఆ వ్యక్తి తన బహుమానమును ఆయన అనుభవిస్తూ పరలోక రాజ్యంలో ఉండగలిగేవాడుగా ఉంటాడు. చూడండి, ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్టులో అంజూరపు పండ్లైన కోయిదురా. అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలము ఫలించును. మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలము ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. ఆ దినమందు అనేకులను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పిదరు.
అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమ చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. గమనించారా? అక్రమ చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. కనుక ఆయన వాక్యానికి విరోధముగా, దేవునికి విరోధముగా, సేవకునికి విరోధముగా, సంఘానికి విరోధముగా, పరిశుద్ధులకు విరోధముగా ఈ దొంగ పాస్టులు, ఈ దొంగ విశ్వాసులు, ఈ దొంగ అవిశ్వాసులు సంఘములో ఉంటారు. గోధుల మధ్య గురుగులు ఉంటాయి. కనుక కోసినప్పుడు మొదటగా యజమాని చెప్పడయ్యా ఆ గురువు మొక్కలు పీకేస్తామంటే, లేదు ముందుగా గురువు మొక్కలు కట్ చేయాలి, వాటిని కట్టలు కట్టాలి, బయట వేసేయాలి. ఆ తర్వాత గోధుమ మొక్కలు కోసి వాటిని దుల్లగొట్టి ఆ గోధుమలు కొట్టులో పోయమని చెప్పాడు. గొల్లవాడు పగలంతా గొర్రెల్ని మేకల్ని మేపుతాడు, పొద్దుపోయినప్పుడు గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు. విశ్వాసుల మధ్య అవిశ్వాసులు ఉంటారు, నిజమైన సేవకులతో మధ్య దొంగ సేవకులు ఉంటారు. యేసు ప్రభు శిష్యుల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యోధా. యోధా అనే వ్యక్తి కనుక బరబ్బా అనే బందిపోటు దొంగతో ఉండేవాడు. వాడు ఒకరోజు యేసుప్రభు శిష్యుడిగా చేరడానికి వచ్చినప్పుడు యేసుప్రభు వాడు దొంగోడని ఎరిగే వాడిని చేర్చుకున్నాడు. ఒక పర్యాయము యేసుప్రభు చెప్పారు, మీలో ఒకరు నన్ను సిలువకి అప్పగించబోతున్నారు. ఎవరు ప్రభువా? నేనా అన్నప్పుడు నేను ఎవరికైతే ఈ రొట్టిస్తానో వాడే నన్ను అప్పగించేవాడని యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు. కనుక దాని విషయంలో కీర్తన 9వ అధ్యాయంలో మనం చూసినట్లుగైతే వాడు ఇంటి వారికి శాపం ఉంచినట్లుగా లేఖనంలో రాయబడుతూ వచ్చింది. ప్రియా సేవకులని చెప్పుకొని విరోధముగా సేవ చేసిన దొంగ సేవకులారా, దొంగ విశ్వాసులారా, అవిశ్వాసులారా, ఎంతకాలము మీరు సంఘంలో ఉండి పరలోకానికి వెళ్ళక నరకానికి పోయిన వారుగా విశ్వాసుల్ని పాడు చేస్తూ దేవుని నమ్మకమైన సేవకులకి వ్యతిరేకంగా జీవిస్తూ సంఘానికి విరోధముగా బ్రతుకుతూ సృష్టికర్తన దేవుణ్ణి కనుక బాధ పెడుతూ దేవుని నామానికి మిమ్మును బట్టే కదా, రోమా 2:24 ప్రకారం చూస్తే మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుందని లేఖనము స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లుగైతే 25వ వచనంలో, అయితే శరీరములో వివాదము లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగన దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చున్నాడు. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడను. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. గమనించారా? కానీ ఇక్కడ మనం గమనించినట్లు 20వ వచనంలో, అయితే శరీరములో వివాదము లేక, సంఘములో వివాదము, గొడవలు, మనస్పర్ధలు, ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోవడం, ఒకరంటే ఒకరితో మాట్లాడకపోవడం, ఒకరింటికి ఒకరు వెళ్ళకపోవడం, ఒకరికొకరు ప్రైజ్లాట్ చెప్పుకోకపోవడం, ఒకరి సేవకులతో ఒక సేవకులు కలవకపోవడం కారణం ఎవరు అంటే దొంగ సేవకులు, దొంగ విశ్వాసులు, అవిశ్వాసులు. వీరిని బట్టి వారు స్వార్థము కొరకు సంఘములో విరోధభావం తీసుకొస్తారు. అయితే అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించలాగిన దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేశాడట. ఆ శరీరమును అమర్చున్నాడు, తక్కువ దానికి ఎక్కువగా. శరీరములో ఏ అవయవము ఘనహీనమైంది కాదు, ఏ అవయవాన్ని తునీకరింపనిది కాదు, ప్రతి అవయవమును సుందరమైనదిగా చేశాడు. కనుక సుందరము కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కూడా అక్కర్లేదు. అంటే ఎక్కువైన సౌందర్యం అంటే లోకంలో ఉన్న సినీ హేటర్ లాగా, లోకములో ఉన్న రాజకీయ వ్యక్తుల వల్ల, లోకములో ఉన్న అందగత్తెల వల్లే, లోకములో ఉన్న అందగాడి వల్లే ఎప్పుడు లోక ఆకర్షణతో మన శరీరాన్ని అలంకరించుకోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు. కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవములన్నీ శ్రమపడను. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించు. ఒక అవయవము ఘనత పొందినప్పుడు, ఒక అవయవము అవమానపరచబడినట్లుగా దేవుడు చేయలేదు. ప్రతి అవయవానికి దాని నియమమున ఏ అవయవము శరీరంలో ఎక్కడ ఉండాలో అక్కడ అమర్చి ఉన్నాడు.
కనుక ఒక అవయవము ఘనతకి ఒక అవయవము ఘనహీనతకి చేయలేదు. కొంతమందిని ఘనంగా చూస్తారు సంఘములు, డబ్బున్నోళ్ళని, పెద్ద కులస్తులని, కనుక అధికారుల్ని, కనుక ఆ లోకంలో అందచందాలు కలిగిన వారిని, అన్ని పరిస్థితులు బాగున్నోళ్ళని, కులస్తులని, మా కులం అనే వారిని కొంతమంది ప్రేమిస్తారు. క్రైస్తవ సంఘములో కులము లేదు, విశ్వాసుల మధ్య కులము లేదు, సేవకుల మధ్య కులము లేదు, సంఘములో కులము లేదు. యేసు రక్తములో కడగబడిన సేవకుడికి ఇంకా నీ కులం ఉంది అనుకున్నట్లయితే ఇంకా నీ పాపము పోలేదు అని అర్థం. కనుక ఏ సేవకుడు కులాన్ని చంపుకుంటాడో, ఏ విశ్వాసి కులాన్ని చంపుకుంటాడో ఆ విశ్వాసిని మాత్రమే ప్రభువు అంగీకరిస్తాడు. అందరిని బీదవారైనా, వారు ఏ కులస్తులైనా, వారు తక్కువ వారైనా, వారు బీదవారైనా, వారు వ్యతిరేక అందహీనులుగా ఉన్నా, వారు ఎటువంటి బలహీనులుగా ఉన్నా అందరినీ, పెద్దవారిని ఒకలా చూడాలి. సేవకుల్లో పెద్దోళ్ళు ఒకలా చూస్తారు, చిన్నోళ్ళు ఒకలా చూస్తారు, డబ్బున్నోళ్ళు ఒకలా చూస్తారు, డబ్బు లేని ఒకలా చూస్తారు, పెద్ద సంఘం ఉన్న వాళ్ళు ఒకలా చూస్తారు, చిన్న సంఘంలో ఒకలా చూస్తాడు. పెద్ద పాస్టర్నేమో హెచ్చిస్తాడు, కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళనేమో వాళ్ళని తునీకరిస్తారు. ఇటువంటి భావము దేవుని పిల్లల మధ్య ఉండకూడదు అనేదే ప్రభు యొక్క ఉద్దేశం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. మీరు ఎవరంటే క్రీస్తు యొక్క శరీరం అనే సంఘం. ఆ సంఘములో వేరు వేరు అవయవాలుగా ఉన్నారు. శరీరంలో ఉన్న అవయవాలన్నీ కలిసి ఎలాగ పనిచేస్తే ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడు ఉంటాడో, శరీరంలో ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులు, సంఘములో ఉన్న అవిశ్వాసులు, సంఘములో ఉన్న దొంగ విశ్వాసులు, సంఘములో ఉన్న దొంగ సేవకుడు, వీళ్ళందరూ కలిసి ఒకరుగా ఉండి కలిసి పని చేసినప్పుడే గనుక పరలోక రాజ్యం సిద్ధపడేవారు ఎవరు అంటే ఆయన చేత పిలువబడిన సేవకులు, ఆయన చేత పిలువబడిన విశ్వాసులు. అంతం వరకు రక్షించబడిన వీళ్ళిద్దరే పరలోకంకి వెళ్తారు. దొంగ విశ్వాసులు, అవిశ్వాసులు, దొంగ పాస్టులు అందరూ కూడా నరక పాత్రులు. కనుక క్రీస్తు సంఘములో ఉన్న నీవు దేవుని కొరకు భక్తి చేస్తున్నావు, నీ పాపములు క్షమించబడకపోతే ఇప్పుడే దొంగ సేవకుడిగా లేకుండా నీ పాపాలు ఒప్పుకో. ఇప్పుడే అవిశ్వాసిగా ఉంటే నీ అతిక్రమములన్నీ ఒప్పుకొని యేసు రక్తములో కడుగబడు. విశ్వాసం చెప్పుకొని బాప్తిసం తీసుకొని విడిచొచ్చిన పాపాలు చేస్తూ సంఘములో గొడవలు, మనస్పర్ధలు, రాజకీయాలు, పోలీస్ స్టేషన్కి, కోర్టులకి సంఘాన్ని నడిపించి సంఘములో అధికారము కొరకు ప్రాకులాడే దొంగ విశ్వాసగా నిన్ను బట్టే దేవుని సంఘములో పాడవుతున్నాయి. ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని ప్రభువు స్పష్టంగా చెప్పారు. కనుక దేవుని ఉగ్రతకి మీ ముగ్గురు శిక్షకు పాత్రలు కాకుండా నరకానికి వెళ్ళకముందే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ ధనము. ఇప్పుడే యేసేది నీ పాపములు ఒప్పుకొని నిజమైన విశ్వాసగా, నిజమైన సేవకుడుగా నువ్వు బ్రతికినట్లయితే నీ ద్వారా సంఘానికి క్షేమము, నీ ద్వారా తోటి విశ్వాస క్షేమము, నీ ద్వారా అవిశ్వాస క్షేమము, నీ ద్వారా దొంగ విశ్వాస క్షేమము, నీ ద్వారా దొంగ పాఠ క్షేమము, నీ ద్వారా అన్యజనుల లోకంలో ఉన్న వారు కూడా మేలే జరుగుతుంది. కనుక మీ ముగ్గురు ద్వారా సంఘాన్ని కానీ, సేవకుని కానీ, దేవుని కానీ, కనుక ఈ లోకంలో ఉన్న వారికి నష్టమే జరుగుతుంది. కనుక దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని ప్రభువు స్పష్టంగా చెప్పాడు. తిరిగి నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అవిశ్వాసులైన లోకంలో ఉన్న అన్యజనులారా, యేసు ప్రభు నమ్మకపోయిన ఈ ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను సమస్తాన్ని నిన్ను నన్ను సృష్టించింది ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన జీవం ఇచ్చాడు, ఆయన ఊపిరిచ్చాడు, ఆయనే నీ కొరకు పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. 6 తీర్పులు, అన్యాయ తీర్పులు పొందినప్పుడు కూడా ఆయన ఏ నేరము మోపక ఆయన సిలువ వేయు అని ప్రకటన చేస్తూ వచ్చారు. కనుక ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు పరలోకాలకు వెళ్ళాలంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ ధనము. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. ఆ ప్రభు దగ్గరికి వస్తే నీ పాపములు క్షమించబడతాయి,
కనుక నరకము తప్పించబడతావు, యుగయుగాలుండే పరలోక రాజ్యములో హక్కుదారుడుగా ఉంటావు. మీ కొరకు ప్రార్థిస్తాను. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న నీకు విరోధంగా సేవ చేసిన సేవకులను రక్షించు, క్షమించు. నీకు విరోధముగా అవిశ్వాసులుగా క్రైస్తవులు ఉంటున్న వారిని రక్షించు. నీకు విరోధముగా దొంగ విశ్వాసులు ఉంటున్న వారిని రక్షించి, అయా నీకు విరోధముగా అన్యజనులు ఈ లోక దేవుని దేవతలని అయా ఆరాధిస్తూ సృష్టికర్తన దేవుని ఎరగక అయా నరకానికి పాత్రులుగా ఉంటున్న అట్టివారులు కూడా నీవే నిజదేవుడని ఎరిగి అయా వారి పాపములు క్షమించి అయా నేను అంగీకరించి నీ రాజ్యము సంపాదించుకున్న వారుగా వారిని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, తను ప్రేమించే వారికి కూడిన యెహోవా అనే ఛానల్లో వింటున్న ప్రతి బిడ్డకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించెన్ దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించెన్ దానియందు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.